అందరికీ నమస్తే. నా పేరు సాహిత్య. వెల్కమ్ టు సాహి టాక్స్. ఈరోజు మన వీడియోలో హోమ్ టూర్ చూపిస్తానండి. ఈ హౌస్ వచ్చేసి 5 బెడ్రూమ్ 4 బాత్ హౌస్ అండి. మొత్తం 3500 స్క్వేర్ ఫీటు. ఇంట్లో లోపల అంతా కూడా ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరందరూ కూడా నాతో పాటు ఇంట్లో లోపలికి వచ్చేసి వెళ్ళి హౌస్ చూద్దామా? లెట్స్ గో. సో ఇదే అండి హౌస్. ఎంటర్ అయిన తర్వాత ఇది డూప్లెక్స్ హౌస్ అండి. ఈ హౌస్ మొత్తం 5 బెడ్రూము 4 బాతింగ్, పైన 4 బెడ్రూము 3 బాతింగ్, కింద 1 బెడ్రూమ్ 1 బాతింగ్ అండి. 1.5 బాతింగ్ కింద. ఇటు లెఫ్ట్ సైడ్లో ఇది డైనింగ్ అండి. ఇది ఫార్మల్ డైనింగ్ రూము, ఫార్మల్ డైనింగ్ టేబుల్. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇది యూస్ చేస్తాము. ఇది వచ్చి ఈ పెయింటింగు ఇది చాలా ప్యారిస్లో ఇది చాలా ఫేమస్ పెయింటింగ్ అండి. ఇది ఒక పార్క్, అక్కడ చాలా ఫేమస్ పార్కు, ప్యారిస్లో ఉంటుంది ఇది. దాన్ని కస్టమైజ్ చేయించి ఇలా క్యాన్వాస్ ఆర్ట్లాగా డిజైన్ చేయించామండి. ఇది వచ్చి పూజ రూమ్ అండి. పూజ రూము కూడా ఇది కస్టమైజ్ చేయించుకున్నాము. ఇక్కడ ఇలా దొరకదు. ఇది ఒక క్లాజెట్ అండి. క్లాజెట్ తీసుకొని దాన్ని మనము ఇలా హోమ్ అని ఇలా కస్టమైజ్ చేసుకున్నాము. పూజ రూమ్కి సంబంధించిన స్టోరేజ్ కింద 2 స్టోరేజ్ వచ్చింది. అవి కూడా పూజ రూమ్కి సంబంధించిన స్టఫ్ అక్కడ స్టోర్ చేసుకుంటాము. ఇక్కడ అమెరికాలో హౌసెస్ అంతా కూడా మ్యాక్సిమం సెంట్రలైజ్ ఏసీ ఉంటుందండి. ఇక్కడ వెంట్ కనిపిస్తుంది కదా, అది కూడా ఏసీకి సంబంధించింది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వస్తే ఇది లాండ్రీ రూమ్ అండి. ఇది లాండ్రీ మిషను అండ్ ప్లస్ డ్రయర్ కూడా ఉంది. 2 ఈ రూమ్లోనే ఉంటాయి. ఇది వచ్చి బట్టలు ఐరన్ చేసుకునే మిషన్ అండి. చాలా ఈజీ దీంట్లో ఐరన్ చేసుకోవడం. ఇది ఆటోమేటిక్ బట్టలు ఐరన్ చేసుకునే మిషను. అండ్ లాండ్రీకి సంబంధించిన స్టఫ్ అంతా కూడా సోపు, డిటర్జెంట్ అన్నీ కూడా ఈ రూమ్లోనే స్టోర్ చేసుకుంటామండి. అండ్ ఇదొచ్చి హాఫ్ బాత్ అండి. హాఫ్ బాత్ అంటే బాతింగ్ చేయడానికి ఉండదు, ఓన్లీ వాష్రూమే. స్నానం చేయడానికి ఇక్కడ ఉండదండి. అండ్ ఇది 2 కార్ గరాజ్ అండి. ఇక్కడ 2 కార్ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ కింద బ్లూ అండ్ గ్రీన్ బిన్స్ లాగా ఉన్నాయి కదండి. అవొచ్చి ఒకటి ట్రాష్‌కి, ఒకటి రీసైకిల్‌కి. మనము ట్రాష్ తెచ్చి ఆ గ్రీన్ బాస్కెట్‌లో వేసేసి ఇంటి బయట పెట్టేస్తే వాళ్ళొచ్చి ట్రాష్ తీసుకొని వెళ్ళిపోతారు. అలాగే ఇంకేమన్నా లాన్‌కి సంబంధించిన స్టఫ్ కూడా గరాజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ లాక్ ఉంది కదండి, ఇది మెయిన్‌గా పిల్లలున్న వాళ్ళకైతే ఇది చాలా యూస్‌ఫుల్ అవుతుంది. వాళ్ళంతట వాళ్ళు లాక్ ఓపెన్ చేయలేరు. మనమే ఓపెన్ చేయాలి. ఇది చాలా యూస్‌ఫుల్ అవుతుందండి పిల్లలున్న వాళ్ళకి. అండ్ స్ట్రైట్ వస్తే ఇదొచ్చి లివింగ్ రూమ్ అండి. ఇది లివింగ్ రూము. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఇది కిచెన్ అండి. ఇటు రైట్ సైడ్‌లో ఒక బెడ్రూమ్ ఉందండి. కింద ఒక బెడ్రూమ్ ఇచ్చారన్నాను కదా, ఇక్కడే రైట్ సైడ్‌లో ఒక బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్‌కెళ్ళే దారండి. బెడ్రూమ్ దగ్గర ఇక్కడ ఒక క్లాజెట్ ఇచ్చారు. ఇక్కడ స్టోరేజు, టాయిలెట్ పేపర్స్ ఏమన్నా స్టోరేజ్ ఎక్స్‌ట్రా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్ అండి. ఇది పిల్లలకి బంక్ బెడ్ అండి. 2 పిల్లలున్న వాళ్ళకి పైన ఒక బెడ్, కింద ఒక బెడ్ యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి బంక్ బెడ్‌కి కూడా స్టోరేజ్ కూడా ఉందండి. లైక్ చూస్తున్నారు కదా, అక్కడ బుక్స్ పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, పిల్లలకి ఏమైనా స్టఫ్డ్ యానిమల్స్ ఉన్న అవన్నీ కూడా పెట్టుకోవడానికి స్టోరేజ్ అండి అది బంక్ బెడ్‌కి. ఇక్కడ
ఇది రాగి చెట్టులాగుంది కదండీ! ఇది ఇయర్ రింగ్స్ హోల్డర్ అండి. మనం ఏమన్నా లైక్ ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఈ లీవ్స్‌కి హోల్స్ ఉన్నాయి కదా! ఇక్కడ ఇయర్ రింగ్స్ స్టోర్ చేసుకోవడానికండి ఇది. చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అయితే ఎస్పెషల్లీ చాలా బాగుంటాయి దీంట్లో పెట్టుకుంటే. ఇది మాస్టర్ బాత్ అండి. మాస్టర్ బాత్రూము. ఇక్కడ 2 ఇచ్చారు. ఒకటి బాత్ టబ్బు, ఇంకోటి లైక్ షవర్ క్యాబినెట్ లాగా 2 ఇచ్చారండి. బాత్ టబ్‌లో కూడా జకూజీ అవన్నీ కూడా ఉన్నాయి. ఇది వాకింగ్ క్లాసెట్ అండి. ఇక్కడ మనకిలాగా బీరువాసు, షెల్ఫ్స్ తక్కువ ఇస్తారండి. ఎక్కువ ఇలాగా వాకింగ్ క్లాసెట్స్ ఉంటాయి. మనము లోపల రూమ్‌లోకెళ్ళి బట్టలు ఇలా హ్యాంగ్ చేసుకోవడం, స్టోర్ చేసుకోవడం అలా ఉంటుందండి. అండ్ ఇక్కడ లివింగ్ రూమ్ అండి. లివింగ్ రూమ్‌లోకొచ్చేస్తే ఇక్కడ కలర్స్‌గా ఉంది కదా! దీన్ని ప్లే పెన్ అంటారండి. చిన్న పిల్లల్ని మెయిన్‌గా బేబీస్ ఉన్నప్పుడు వాళ్ళు అటు ఇటు వెళ్ళకుండా కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కూడా టాయ్స్ దాంట్లో వేయొచ్చండి. ఇల్లంతా టాయ్స్ వేయకుండా అలాంటి ఒక స్టోరేజ్ ప్లే పెన్ లాగా పెట్టుకొని దాంట్లో టాయ్స్ వేసుకొని పిల్లలు తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడుకోవచ్చు. ఇదంతా కూడా లివింగ్ రూమ్ అండి. లివింగ్ ఏరియా. ఇది ఎలక్ట్రికల్ ఫైర్ ప్లేస్ అండి. ఇక్కడున్నాయి గదా స్విచెస్ ఇవి ఆన్ చేస్తే కింద ఎలక్ట్రికల్ ఫైర్ ఒస్తుంది. రియల్ ఫైర్ కాదండి. లైక్ ఎలక్ట్రికల్ ఫైర్ లైట్‌గా చిన్నదిగా వస్తుంది. మెయిన్‌గా వింటర్ టైమ్‌లో అయితే ఇది వేసుకుంటే వార్మ్‌గా ఉంటుందండి. వార్మ్ ఫైర్ ప్లేస్ లాగా నిజంగా ఫైర్ దగ్గర కూర్చున్నట్టు వార్మ్‌గా ఉంటుంది. ఇది ట్రాన్స్‌పరెంట్ అండి. ఆ రూము, ఈ రూము 2 రూమ్‌లో నుంచి కూడా ఈ ఫైర్ ప్లేస్ చూడొచ్చు. ఇదండి టోటల్ మొత్తం లివింగ్ రూము. పైన చూసారా? పైన ఓపెన్ సీలింగ్ అండి ఇది. పైన వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి సన్ రూమ్ అండి. సన్ రూమ్ అంటే ఇక్కడ ఈ రూమ్‌లో ఎక్కువ సన్‌లైట్ ఒస్తుంది. అంతా కూడా ఓపెన్ ఉంటుంది సైడ్స్ అన్నీ ఎక్కువ విండోస్ ఉంటాయి. అందుకని సన్ రూమ్ అంటారండి. ఇది చూసారా డాట్ గేమ్ ఎయిమ్ చూసి కొడతారు కదా! ఆ గేము. అండ్ పియానో అండి. పియానో అయితే చాలా కామన్ అండి. ఇక్కడ చాలామంది పిల్లలకి పియానో అంటే బాగా నేర్పిస్తారు చిన్నప్పటి నుంచే. ఇదంతా కూడా సన్ రూమ్ అండి. అండ్ ఇదొచ్చి కిచెన్ అండి. ఇందాక చూపించిన అక్కడ ఎనకాల ఉండే డైనింగ్ టేబుల్ ఫార్మల్ డైనింగ్ టేబుల్. ఇది మాత్రం లైక్ ఫ్యామిలీ డైనింగ్ టేబుల్ అండి. ఈ బ్లాక్ చైర్ వచ్చి హై చైర్ అండి. చిన్న పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి టేబుల్ అందదు కదా! ఇక్కడ పిల్లలకి ఎక్కువ ఫీడ్ చేయరండి. వాళ్ళే ఇండివిడ్యువల్‌గా తింటారు కాబట్టి. సో, చిన్న పిల్లలకి కూడా చైర్ ఉంటుంది. సో, ఆ చైర్ పిల్లలకి. ఇది ఫ్యామిలీ డైనింగ్ టేబుల్ అండి. ఫ్యామిలీ ఈ రోజు కూడా ఇక్కడ తింటాము. అండ్ ఇది పాంట్రీ అంటారండి. ఏమన్నా స్నాక్సు, ఏమన్నా స్పైసెస్ ఏమన్నా అలాంటివి స్టోర్ చేసుకునేదానికిది. నెక్స్ట్ కిచెన్ అండి. అండ్ ఇది డిష్ వాషర్ అండి. ఆల్ ద డర్టీ డిషెస్ దీంట్లో వేసేస్తే చాలా బాగా క్లీన్‌గా వస్తాయండి డిషెస్. ఇది మాత్రం డైలీ యూజ్ చేస్తాము.
కొన్నున్నాయండి కిచెన్‌లో నేను డైలీ యూజ్ చేసేవి. చాలా యూజ్‌ఫుల్ అయ్యేవి. నేను అవి కూడా ఎప్పుడైనా మీకు చూపిస్తాను. అది ఇక్కడ స్టవ్ టాపు అండ్ దెన్ పైన మైక్రోవేవ్ కూడా స్టవ్ పైన ఇచ్చేసున్నారు. ఇవి చూసారా పప్పులు అన్నీ కూడా ఎలా పెట్టానో అన్నీ కూడా కొన్ని సార్లు తెలుగులో రాసి పెట్టుకుంటానండి. వేరే వాళ్ళెవరైనా కుక్ చేయాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. ఈ బుడ్డాది వాటరొస్తుందండి. వాటర్ పెట్టి ఆన్ చేస్తే వాటర్ పడుతుంది. చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది ఆ సౌండ్ కూడా. ఇది చూసారా అండి బుజ్జి రైస్ కుక్కరు లైక్ హాఫ్ కప్పు పడుతుంది. ఇదొచ్చి ఇన్‌స్టంట్ పాట్ అండి. ఇది చాలా యూజ్‌ఫుల్ లైక్ సూప్ దగ్గర నుంచి పెరుగు అన్నీ చేసుకోవచ్చు. బిర్యానీసు, కూరలు చాలా ఈజీ కూడా చేయడం. అది కూడా ఎప్పుడైనా చూపిస్తానండి. ఇవి ఓవెన్స్ అండి. లైక్ బేకింగ్‌కి అవన్నీ కూడా ఓవెను. ఇక్కడ మై మైక్రోవేవ్ ఇక్కడిచ్చారు స్టవ్ పైన. చూసారు కదా! నెక్స్ట్ ఇదొచ్చేసి ఫ్రిడ్జ్ అండి. ఈ ఫ్రిడ్జ్ లైక్ 3 రోస్ ఉంటుంది. కింద ఫ్రీజరు, డీప్ ఫ్రీజరు, మధ్యలో మామూలు ఫ్రిడ్జ్. ఇక్కడ వెజిటబుల్స్ అవి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది మామూలు ఫ్రిడ్జ్ అండి. ఇది ఫ్రిడ్జ్ కూడా చాలా పెద్దది. ఇక్కడ చాలా ఎక్కువ స్టోర్ చేసుకుంటాం కాబట్టి చాలా పెద్దదండి ఇది. లైక్ 3 రోస్ ఉంటాయి. ఇక్కడ పక్కనుంది కదా ఫ్రిడ్జ్‌కి అది వాటరు, ఐస్ వస్తాయండి అక్కడ. ఇది వచ్చి ఎయిర్ ఫ్రైయర్ అండి. ఎయిర్ ఫ్రైయరు చాలా యూజ్‌ఫుల్. లైక్ ఏమన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి ఏమన్నా ఫ్రైడ్ ఐటెమ్ ఆయిల్ లేకుండా దీంట్లో చేసుకోవచ్చు. అండ్ పక్కన టోస్టరు అండ్ జ్యూసర్ అండి అవి. నెక్స్ట్ ఇంకా అప్‌స్టేర్స్‌కెళ్ళిపోదామా? అప్‌స్టేర్స్ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ ముందు మెట్లకి ముందు వైట్‌గా గేట్ ఉంది కదండీ! అది చిన్న పిల్లలకండి. పిల్లలు మనం కింద వర్క్ చేసుకుంటుంటే మనకు తెలియకుండా మెట్లెక్కేసి పడకుండా ఈ పైన కూడా ఈ వైట్‌గా ఉంది కదా! పైన కింద కూడా గేట్స్ పెట్టామండి. ఇది అప్‌స్టేర్స్ అండి. అప్‌స్టేర్స్ 4 రూమ్స్ అని చెప్పాను కదా! రైట్‌లో 2 రూమ్స్, 2 బాత్రూమ్స్, లెఫ్ట్‌లో 2 రూమ్స్, ఒక బాత్రూమ్ ఉందండి. సో, ఈ రూమ్‌లోకెళ్ళిపోయి అన్ని రూమ్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈ రూమ్‌లోకెళ్దామా? ఇది టాయ్స్ రూమ్ అండి. సో, చిన్న పిల్లలకి ప్లే డేట్ ఉన్నా, వాళ్ళకని ఒక రూమ్ అండి. టాయ్స్ రూము, బొమ్మల రూమ్ ఏమన్నా వర్క్ చేసుకోవాలన్నా కూడా అన్ని టాయ్సు నెంబర్సు అవన్నీ కూడా ఉంటాయండి. అక్కడ కనిపిస్తుంది కదా! అది ప్లే కిచెను. అండ్ ఇటు సైడ్ వచ్చి బుక్సు, బోర్డు ఇవన్నీ కూడా పిల్లల రూమ్ అండి ఇది. ఇదే అండి ప్లే కిచెను. వాళ్ళకి ఫ్రిడ్జు, మైక్రోవేవు, స్టవ్వు, కుకింగ్‌కి కరెంట్ అన్ని పాన్స్ అన్నీ ఉన్నాయండి దీంట్లో. ఇది గాని కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకైతే ఇది చాలా బాగా ఆడుకుంటారండి. కొన్ని గంటలు గంటలు దీంతోనే ఆడుకుంటారు. చాలా అన్ని వెజిటబుల్సు, చిన్న చిన్న బౌల్లు అన్నీ కూడా దీంట్లో ఉంటాయండి. అండ్ ఇక్కడ బుక్స్ చూసారా? ఈ మన ఇండియన్ బుక్స్, తెలుగు బుక్స్ కూడా ఉన్నాయి. చిన్న పిల్లల కథలు, బార్బల్ కథలు, పిల్లల నీతి కథలు, ఇది
చూసే హనుమాన్ కథలు అవన్నీ కూడా 'మహాభారతం' అవన్నీ కూడా బుక్స్ మన తెలుగు బుక్స్, ఇండియన్ బుక్స్ అవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ ఈ పిల్లల లైబ్రరీలో. అండ్ ఇవన్నీ కూడా పిల్లలు స్కూల్ నుంచి తెచ్చే ఆర్ట్ వర్క్ అండి. లైక్ స్కూల్‌లో వాళ్ళు ఎవ్రీడే కూడా ఆర్ట్ చేపిస్తుంటారు. ఆర్ట్ వర్క్ అంతా కూడా ఇంటికి తెస్తారు కదా! అవన్నీ కూడా ఇదండి. లైక్ కిండర్‌గార్టెను ప్రీ స్కూల్ పిల్లలకి చాలా ఆర్ట్ వర్క్ చేయిస్తారు. ఇక్కడ ఆర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఆర్ట్ వర్క్ స్టఫ్ అంతా ఇది. ఇది టాకింగ్ బర్డ్ అండి. మనం ఏం చెప్తే అది రిపీట్ చేస్తది కదా! అది ఇది. ఆ బర్డ్ ఇది. ఇది పిల్లల ప్లే రూమ్‌లో క్లాజెట్ అండి. ఇక్కడ ఏమన్నా ఎక్స్‌ట్రా టాయ్స్ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి చూసారా కాస్ట్యూమ్స్ పిల్లలు లైక్ మిక్కీ మౌస్, మినీ మౌస్, బటర్‌ఫ్లై, డాక్టరు అవన్నీ కూడా రెడీ అయ్యి ఆడుకోవచ్చండి. ఇది కాస్ట్యూమ్స్ పిల్లలకి ఆడుకునేటప్పుడు. ఎర్లీ రీడర్స్‌కి లైక్ అప్పుడప్పుడే సెంటెన్సెస్ అలాంటివి స్టోరీస్ చదువుతున్న పిల్లలకి ఇది చాలా యూజ్‌ఫుల్ అండి. ఇవి చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి. మనం ఆ వర్డ్స్ అన్ని కలిపి ఏదైనా సెంటెన్సెస్ చేయొచ్చు. వాళ్ళ క్రియేటివిటీకి ఇది మాత్రం చాలా యూజ్‌ఫుల్ అండి. చిన్న చిన్న పీసెస్ కలిపి వాళ్ళు స్టోరీ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఇది క్లాక్ అండి. పిల్లలకి టైం నేర్పిస్తుంటే కూడా ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఈజీగా తిప్పుకోవచ్చు. పిల్లలకి టైం నేర్పించడం కూడా ఈజీ. ఇది మ్యాపు. అండ్ ఇయన్నీ కూడా ఆర్ట్ అండి. పిల్లలే చేశారు. ఈ షిప్‌తో ఇది డెకరేషను, రూమ్ అంతా కూడా ఆర్ట్ వర్క్ లాగుంటుంది. అన్నీ కూడా పిల్లలే చేశారండి. ఈ పైన క్లౌడ్స్, రెయిన్ పడుతున్నట్టు ఇది కూడా పిల్లలే చేశారు. నెక్స్ట్ ఇంకో రూమ్ చూపిస్తానండి. ఇది ఇంకొక బెడ్‌రూమ్ అండి. ఇంకొక బెడ్‌రూమ్‌కి ఒక బాత్రూము. ఇది పిల్లల కిడ్స్ బాత్రూము. కిడ్స్ వాడుకుంటారు. అండ్ ఇది బెడ్‌రూమ్ అండి. బెడ్‌రూమ్‌లోకెళ్దామా? ఇది చూసారా? ఇది పిల్లల కిడ్స్ బెడ్‌రూమ్ అండి ఇది. ఆహ్, ఇద్దరు పిల్లలు యూజ్ చేయొచ్చు ఈ బెడ్‌రూమ్‌ని. ఆహ్, 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 అటు సైడ్ ఒక బెడ్, ఇటు సైడ్ ఒక బెడ్. మధ్యలో క్లాజెట్ చిన్నది అర్మార్ లాగా వచ్చింది. ఈ రూమ్‌లో నుంచి వ్యూ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. వ్యూ చూపిస్తాను ఇక్కడ చూడండి. వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా బయట అంతా కనిపిస్తుంది. ఎక్కువ సన్‌లైట్ కూడా ఉంటుంది ఈ రూమ్‌లో. బాత్రూమ్ అండి. ఈ పిల్లల వరకు ఈ బాత్రూమ్ యూజ్ చేస్తారు. పక్కనే కూడా బట్టల క్లాజెట్ ఉంది. ఇదంతా కూడా క్లాజెట్ రూము. పిల్లల బట్టలు చెప్పాను కదా! ఇక్కడ అర్మార్లు తక్కువ ఉంటాయండి. ఎక్కువ ఇలాగా హ్యాంగ్ చేస్తారు. హ్యాంగర్స్‌కేసేసి బట్టలన్నీ కూడా హ్యాంగ్ చేస్తారు. ఇటు సైడ్ ఇవన్నీ కూడా యాక్సెసరీస్ అండి. హెయిర్ క్లిప్సు, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కూడా ఈ రైట్‌లో హ్యాంగింగ్ చేసున్నాను కదా!
మిగతా 2 బెడ్‌రూమ్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారా ఓపెన్ టాప్ లాగా ఇచ్చారండి. అంతా ఓపెన్ స్పేస్ ఇచ్చారు. పైనుంచి కింద వరకు అది మెయిన్ ఏరియా కదా! ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉంది. ఎక్కువ ఇచ్చారు ఓపెను. నెక్స్ట్ పైనుంచి కూడా కింద లివింగ్ రూమ్ వ్యూ చూపిస్తాను చూడండి. పైనుంచి కూడా కింద చూడొచ్చు. కింద ఎవరైనా ఉన్నా కూడా మనం కింద వాళ్ళతో మాట్లాడడము, పైనుంచి కూడా అంతా ఓపెన్ కాబట్టి పైన డూప్లెక్స్ అయినా కూడా పైనుంచి కిందకి అంతా కనిపిస్తుందండి. లివింగ్ రూము, ఎంట్రన్స్ దగ్గర అంతా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది గెస్ట్ బెడ్‌రూమ్ అండి. గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఉండడానికి ఇది గెస్ట్ బెడ్‌రూము. నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్‌రూమ్ అండి. ఇది ఫిఫ్త్ బెడ్‌రూము. ఇది జిమ్ కమ్ ఆఫీస్ అండి. జిమ్‌కి సంబంధించిన యోగాకి, ట్రాంపోలిను, బాల్ ఇవన్నీ కూడా జిమ్‌కి సంబంధించినటివి. అలాగే ఇంకా ఎలిప్టికల్, సైకిల్ అవి కూడా ఉన్నాయండి. ఇది జిమ్ కమ్ ఆఫీస్ అండి ఈ రూము. ఇదే అండి జిమ్ ఏరియా. ఇక్కడ సైకిల్ ఉంది. రోవర్ అంటారు కదా! రోవర్ ఉంది. అలాగే ఎలిప్టికల్ ఉంది. ఎలిప్టికల్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. లైక్ ట్రెడ్‌మిల్ లాగా కూడా వర్క్ చేస్తుంది ఇది. హిల్ ఎక్కినట్టు కూడా ఎక్సర్‌సైజ్ చేయొచ్చు. ఈ మిషన్ మాత్రం చాలా యూజ్‌ఫుల్ అండి. అండ్ ఇక్కడి నుంచి వ్యూ చూసారా? అండ్ ఇది కూడా ఆఫీస్ అండి. హోమ్ ఆఫీసు. ఇది ఆఫీస్ చూసారా? కొంచెం హైట్ ఎక్కువ ఉంది కదా! టేబుల్ కన్నా. ఇది నిల్చుకొని వర్క్ చేయడానికి చాలా యూజ్‌ఫుల్ అండి. అంటే ఎప్పుడు కూర్చొని ఉంటే అంత హెల్తీ కాదు కదా! నిల్చుకొని వర్క్ చేసుకోవచ్చు. అలాగే అలా వద్దు కూర్చోవాలంటే కూడా ఇది హైట్ తగ్గుతుంది. కన్వీనియంట్‌గా మనం హైట్ ప్రకారం మార్చుకోవచ్చండి. ఇది హోమ్ ఆఫీసు. ఇది చూసారా అండి? ఛాలెంజ్ బాగా ఇన్‌స్పిరేషన్ చేసే క్వైట్ ఒకటి. ఇది చాలా బావుంటుంది. అండ్ ఇదంతా కూడా కాఫీ మిషను, కాఫీ, టీ అవన్నీ సంబంధించిన ఏరియా. అండ్ ఈ రూమ్‌లో కూడా ఒక వాకింగ్ క్లాజెట్ ఉందండి. ఇది జస్ట్ స్టోరేజ్ లాగా సూట్ కేసెసు, ఏమైనా ఎక్స్‌ట్రా స్టోరేజ్ బట్టలు అవన్నీ కూడా ఈ రూమ్‌లో ఉంటాయి. ఇది పైన ఇంకొక బాత్రూమ్ అండి. ఇది ఫుల్ బాత్ అన్ని వాష్‌రూమ్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది. ఇది షింక్, బ్రష్ చేసుకోవడానికి, ఆ లోపల బాతింగ్ చేయడానికండి. ఇదండి పైన అంతా కూడా 4 బెడ్‌రూము అండ్ 3 బాతింగ్ ఉందండి పైన. ఇది చెప్పాను కదండీ! పైన, కింద కూడా బిగించినాం. మెయిన్‌గా పిల్లలుండే వాళ్ళకైతే క్లోజ్ చేసేస్తే పిల్లలు ఓపెన్ చేయలేరు. పైకెక్కలేరు, దిగలేరు మనం లేకుండా. చాలా సేఫ్ అండి పిల్లలుండే వాళ్ళకి గేటు. నెక్స్ట్ కిందకొచ్చేసామండి. ఇంకా కింద బ్యాక్ యార్డ్ చూపిస్తాను. బ్యాక్ స్పేస్, ఓపెన్ స్పేస్ ఉంది. డెక్ అంటారండి దాన్ని. అక్కడ సమ్మర్ టైమ్‌లో అయితే బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. బాగా కూర్చొని, వింటర్ టైమ్‌లో అయితే ఎక్కువ బయటెళ్ళలేము కానీ సమ్మర్ టైమ్‌లో బాగా యూజ్ చేయొచ్చు ఈ స్పేస్‌ని. ఇదంతా కూడా చిన్న మినీ గార్డెన్ అండి. కొన్ని చిన్న చిన్న చెట్లు ఉన్నాయి.
ఇదంతా కూడా పిల్లలు ఆడుకునేదానికండి. శాండ్ బాక్సు, వాటర్ టేబులు అండ్ బాస్కెట్ బాల్‌ది గోల్ఫ్ ఆడుకునేదానికి చిన్న చిన్నవవి పిల్లలు ఆడుకునేదానికి. అండ్ ఇక్కడ చూసారా అండి కొన్ని చెట్లున్నాయి కదా! అక్కడ కనిపిస్తుంది కదా! స్ట్రెయిట్‌గా, సన్నగా, పొడవుగా ఆ చెట్టొచ్చి యాపిల్ చెట్టండి అది. యాపిల్ ట్రీ. అదో జూమ్ చేశాను కదా! అది 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 యాపిల్ ట్రీ అండి. ఇంకా ఇప్పుడే చిన్న చిన్న పిందెలేసున్నాయి. ఇంకా రాలేదు. యాపిల్స్ ఒస్తాయి దాంట్లో. ఇటుపక్క పీచ్ చెట్టు కూడా ఉందండి. యాపిల్ చెట్టు కానీ, ఏమన్నా పీచ్ చెట్టు కానీ ఒకటేస్తే రాదంటండి ఫ్రూట్స్. 2 ఉండాలంట. 2 ఉంటేనే ఆహ్, ఆహ్, ఫ్రూట్స్ ఒస్తాయంట. ఒకటేస్తే అసలు ఆ చెట్టు కూడా రాదంట సరిగ్గా. సో, అంతే అండి. ఐ హోమ్ టూర్ మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.